నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. మన నిత్ర పాఠకులు అందరూ ధనధాన్యాభివృద్ధితో, సకల సౌభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, వ్యాపార వృద్ధితో వృద్ధి చెందాలని కోరుకుంటూ మన నిత్ర పాఠకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 1వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈరోజు సోమవారము. ఈరోజు తిథి బహుళ పంచమి, పగలు 12:20 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈరోజు నక్షత్రం మఖ నక్షత్రం, ఉదయం 7:16 వరకు. తదుపరి పుబ్బ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. కొన్ని వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి సింహరాశి. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారంన తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. తదుపరి తులారాశి. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగంను అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట ఒత్తిళ్లు అధికమైపోతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యల్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి ధనస్సు రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. తదుపరి మకర రాశి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయాన్ని చేస్తారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం కనబడుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మీనరాశి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగమున చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి.